విజయ్ పై నటుడు పోసాని కృష్ణమురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయ్ తనకు 1996 నుంచి తెలుసని చెప్పారు. విజయ్ది పాకులాడే మనస్తత్వం కాదని, అతని చుట్టూ ఎన్ని గొడవలున్నా కూడా ఎంతో సమ్మేళనంతో ఉంటారన్నారు. దళపతి విజయ్ని అభిమన్యుడిని చేశారని, ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా కుట్ర పన్నారన్నారు. గవర్నర్ కూడా పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు పోసాని కృష్ణమురళి. తొందరగా మన పైకి రావాలి అనే టైప్ కాదు, ఒకరిని కొట్టి బయటికి రావాలి. ఆ పార్టీ ఈ పార్టీ మొత్తం కలుపుకొని నేను ఏదో ఉద్యోగం చేయాలి లేదు. తను అన్నీ అనుభవించిన తర్వాత, అంటే షార్ట్ టైంలో ఇంతమంది ప్రజలు నన్ను లైక్ చేస్తున్నారు. ఏది కమల్ హాసన్ కంటే, రజనీకాంత్ కంటే కూడా ఆ లెవెల్లో వస్తున్నారు. అండ్ అవన్నీ ఉన్నాయి అతనికి. అందుకని నేను పదవిలోకి వస్తే బాగా చేయొచ్చు అనే రాజకీయంలో వచ్చాడు ఆయన. ఇప్పుడు మిగతా తెలుసు కదా, అతనికి 106 వస్తే ఇప్పుడు వాళ్ళు చూడండి, పదవి కోసం ఎంతమంది అతన్ని అభిమన్యుడిని చేశారు. ఎంతమంది, అసలు ఎంత ఘోరాతి ఘోరం అంటే ఒకళ్ళు కాదు, ఎన్ని రకాల పార్టీలు అందులో అన్నీ. ఒక ఏదో ఒక ముస్లిం పార్టీ, మరి ఇంకొకటి పార్టీ సిపిఎం పార్టీ, సిపిఐ పార్టీ, ఇంకో పార్టీ డిఎంకే పార్టీ, ఏఐడిఎంకే పార్టీ. అసలు డిఏ కాదు, పాకిస్తాను భారతదేశం ఎంత దూరంగా ఉంటాయో ఏఐడిఎంకే డిఎంకే అంత దూరంగా ఉంటాయి. ఇతను ముఖ్యమంత్రి అవుతాడేమో చెప్పి రాత్రి అంతా వేగవాల ఇద్దరు కలుస్తున్నారు. అతను విజయ్ పై నటుడు పోసాని కృష్ణమురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయ్ది పాకులాడే మనస్తత్వం కాదు, ఆయన్ని అభిమన్యుడు చేశాడు. తన చుట్టూ ఎన్ని గొడవలున్నా సరే కూడా తన ఓర్పుతో ఉంటాడు. విజయ్ అభిమన్యుడు చేశారు. తన చుట్టూ ఎన్ని గొడవలున్నా కూడా తన ఎంతో ఓర్పుతో ఉంటాడంటూ కూడా కామెంట్స్ చేయడం జరిగింది. ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా కుట్ర పన్నుతున్నారు, చివరికి గవర్నర్ కూడా పక్షపాతంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా సంచలన కామెంట్స్ చేశారు పోసాని కృష్ణమురళి.